మొన్న ఈ మధ్యన బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో చూసా. రామేశ్వరం కేఫ్ ఉంది. చాలామంది అసలు జనం ఎగబడుతున్నారక్కడ. చివరికి ఎవరికాళ్ళు అసలు ఎయిర్‌పోర్ట్‌లో టైమే తక్కువుంటది. ఫ్లైట్ టు ఫ్లైట్ మనం దాన్నేమంటారంటే మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఉండే గ్యాప్‌లోనే గబగబా తినాలి. అక్కడేం టైం జాలకపోయినా సరే అక్కడ మాత్రం బారులు తీరున్నారు. ఎందుకంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చివరికి ఒక నంబర్‌ల ఇదుంటది. అది పెట్టి కూర్చుంటే వాళ్ళు తెచ్చిస్తారు. అట్లుంది. అయినా సరే ఎగబడిపోతున్నారు. టేస్ట్ ఏమన్నా అద్భుతంగా ఉందంటే మామూలు మన టిఫిన్ లాగానే ఉంది. బాగాలేదు గాదు. అద్భుతమేమి గాదు. నార్మల్‌గానే ఉంది. కాపోతే దానికేంటంటే బ్రాండ్ అట్లా వచ్చేసింది. ఈ రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగిన తర్వాత విపరీతంగా సేల్స్ పెరిగిందట వాళ్ళకి. మనకు గనక అప్పట్లో ఈ హైదరాబాద్‌లో పేలుళ్ళు జరిగిన తర్వాత గోకుల్ చాట్‌కి విపరీతంగా డిమాండ్ పెరిగినట్టుగా ఇక్కడ గూడా దీనికి డిమాండ్ పెరిగిందట. అయితే ఇప్పుడు మహమ్మద్ షాహిద్ ఫైజల్ అనేటటువంటి వ్యక్తిని ఈ పేలుడు కేసులో కొత్తగా నిందితుడిగా చేర్చారు. ఏంటయ్యా వీడంటే, వీడంట బెంగుళూరులో ఉన్నటువంటి రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నాడట. ఆ టైంలో అనేక సార్లు తినడానికి వచ్చుంటాడు. మరి నచ్చలే ఇదే తను తిన్నటువంటి దాన్నే తను నాశనం చేయడానికి ప్రిపేర్ అయినట్టున్నాడు. వీడు చదువు పూర్తయిన తర్వాత భారతదేశాన్ని వదిలాడు. వెనక్కి రాలేదు. పాకిస్తాన్‌లో ఉంటున్నాడని తేలింది. వాడే రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌లో 2024లో జరిగిన బ్లాస్ట్‌కి కారణం అని తేల్చింది. ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాడుతో అంటే ఇప్పుడు టెర్రరిస్టుల జాబితాలో వాడిని కూడా చేర్చింది. వీడు పోనీ ఏమన్నా చదువు రానోడా అంటే హైలీ ఎడ్యుకేటెడ్. రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాడంటే. అంటే మతం అనేటటువంటి దాంతో కూడా సంబంధం లేదు. ఉన్మాదం అనేటటువంటిది ఇక్కడ కీలకం. భారతదేశంలో చదివి, భారతదేశంలో తిండి తిని, భారతదేశాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్నటువంటి భారతీయుడే వీడు.